ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాగోదు. ఇన్నిసార్లు చేస్తున్నారంటే ఏం అవసరం ఉందో ఏంటో. ఓ పూరి, ఫోన్ ఇతనికి ఇంతసేపా? ఎప్పుడు నీ మొగుడు నీ పిల్లలేనా? ఓ దోస్తుంది, దాన్ని కూడా గింత పట్టించుకోవాలని తెలియదా? ఏంది నువ్వు మీ ఆయన కలిసిపోయినరా? మళ్ళా కొట్టుకుంటుండ్రా? నీకు చెప్పనా, మీ ఆయన పైకి అట్లా గుర్రుమని కనబడతాడే గాని నువ్వంటే మస్తు ఇష్టమే. కళ్ళలా గట్లా తెలిసిపోతుంది అంతే. ఏందే నేను మాట్లాడుతూనే ఉన్నా, నువ్వేం మాట్లాడతలేవు? నేను మాట్లాడడానికి మీరు గ్యాప్ ఎక్కడిచ్చారు? హాయ్ అమరేందర్ గారు, ఎట్లున్నారు? మంచిగున్నారా? సారీ, నేను నా దోస్తు గిట్ల ఫోన్ చేయబోయి మీకు ఇట్లా ఫోన్ చేసినట్టున్నా. నువ్వు ఫోన్ చేసింది మిస్ అమ్మకే. గసవాటప్పుడు మీరెందుకు ఫోన్ ఎత్తిరు? సారీ 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 సారీ. మిస్ అమ్మ స్నానం చేస్తుంది. ఏమైనా చెప్పాలంటే చెప్తాను, లేదా వచ్చాక కాల్ చేయమని చెప్తాను. అర్జెంట్ ఏం లేదు, నేను మళ్ళా ఫోన్ చేస్తా. సరే. ఒక నిమిషం ఒక నిమిషం. చెప్పు. అదే పోరికి ఏం కోరికలున్నాయని అడిగింది కదా, బండికి ఇట్లా ఏమైనా నేర్పించిండ్రా? లేదు, నేర్పిద్దామని అనుకున్నాను, కానీ మధ్యలో ఏదేదో జరిగిపోయాయి. గది ఇప్పుడు ఇంట్లోనే ఉంది, మీరు కూడా ఇంట్లోనే ఉన్నారు, ఇప్పుడు నేర్పించొచ్చు కదా. మీ పెండ్లి అందరిష్టంతో అందరు కోరుకుంటే జరిగింది కాదు. అది ఎంత కాదనుకున్నా అదిప్పుడు మిమ్మల్ని నమ్ముకొని ఆడనే ఉంటుంది. ఎప్పుడు కాకపోయినా గప్పుడప్పుడైనా దాని గురించి జరంత పట్టించుకోండి. నేనిట్లా చెప్పినా అని తప్పుగా ఏం అనుకోకండ్రి. గది నాకు చాలా ఏండ్ల నుంచి తెలుసు, ఇవ్వడమే తెలుసు, కానీ అవసరమైతే అడుగుడు తెలియదు. ఎన్ని కష్టాలు పెట్టినా ఓర్చుకుంటుందని దేవుడు కూడా దానికి ఒకటి పోతే ఇంకో కష్టం ఇస్తూనే ఉన్నాడు. మీరు కూడా గదినం దాని కోరికలు దాని ఆశయాల గురించి అడిగినప్పుడు మస్తు ఖుషి అనిపించింది. దాని గురించి కూడా సోచాయించే దానికి కూడా ఒకరున్నారనే ధైర్యం ఇచ్చిండ్రు. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ అండి. నో నో నో, తప్పుగా ఏం మాట్లాడలేదు కదా. మిస్ అమ్మ సంతోషంగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత. అవునా? మరైతే దానికి స్నానం చేసి వచ్చినాక సాంబ్రాణి వేసుకున్నాడంటే మస్తు ఇష్టం. గదెప్పుడు పెళ్ళైనాక నా మొగుడుతో ఖచ్చితంగా సాంబ్రాణి వేయించుకుంటాననేది. అంటే బాధ్యత అన్నారని గట్లా చెప్పిన. ఉంటానండి.
అమర్, ఏంటి నాన్న కిచెన్ లోంచి వస్తున్నావేంటి నాన్న? ఏం లేదమ్మా. చేతులు ఎందుకు అలా వెనక్కి పెట్టుకున్నావు? అబ్బే ఏం లేదు, ఊరికే. ఏమన్నా కావాలా? నాకే వద్దు, మీకేమన్నా కావాలా? అదే ఏమన్నా కావాలంటే రాతోడున్నాడేమోనని చూస్తున్నాను. ఏమైంది ఇవాళ అమర్కి? ఎందుకు చేతులు వెనక్కి పెట్టుకుని వెళ్తున్నాడు? నాన్న ఏం చేస్తున్నారు? తమరు ఏం దాస్తున్నారో చూస్తున్నాను నాన్న. నేనేం దాయడం లేదు. అయినా దాస్తున్నానంటే చెప్పకూడదు, చూపించకూడదు అనే కదా. మళ్ళీ చూస్తారేంటి? అంటే దాస్తున్నావు అన్నమాట. నాన్న మీరు వెళ్ళి పేపర్ చదువుకోండి, వెళ్ళండి. అమర్, ఏంటది దాస్తున్నావు? ఏమీ లేదు. అమరేంటి అంతలా కంగారు పడుతున్నాడు? చేతిలో ఏదో దాస్తున్నాడేంటి? అమ్మో, ఇంట్లో ఒక పని చేయడానికి ఇంత యుద్ధం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.